వెల్కమ్ టు మై ఛానల్. ఇల్లు వదిలి వెళ్లిన అప్పు, కళ్యాణ్, ప్రెగ్నెంట్ అయిన కావ్య. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా బయలుదేరుతూ ఉండగా రాజ్ కళ్యాణ్ తో మాట్లాడతాడు. కళ్యాణ్, ఇక్కడే ఉండిపోండిరా, ఎందుకు మీకు బయట? చెప్పు, ఇన్ని కష్టాలు అవసరమా? ఇక్కడ మేము అందరూ ఉన్నాం కదా, అందరూ కూడా నీ పెళ్లిని యాక్సెప్ట్ చేశారు, అప్పుని అంగీకరించారు. ఇప్పుడు ఇంకా నువ్వు బయటకు వెళ్లి కష్టపడ్డం దేనికి చెప్పు? నీకు నేనున్నాను కదరా, నువ్వు ఇలా ఇబ్బంది పడుతుంటే మాకు చాలా బాధగా ఉంది అని రాజ్ కళ్యాణ్ తో అన్నాడు. ఇంకా ప్రకాశం వచ్చి, వద్దు రాజ్, వాడిని ఆపొద్దు, వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళని, ఇంకా ఈ ఇంట్లో ఉంటే ఈ ఇంట్లో అవమానాలు తట్టుకుంటూ వాళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు, కనీసం బయట అయినా ఉంటే సంతోషంగా అయినా ఉంటారు అని ప్రకాశం అంటాడు రాజ్ తో. అదేంటి బాబాయ్, మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు? వాడు ఇంతకాలం బయట కష్టపడింది చాలు కదా, ఇప్పుడు మళ్ళీ బయటికి వెళ్లిపోతే ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు అని రాజ్ ప్రకాశంతో అంటాడు. ఇంకా ప్రకాశం ఏమో, లేదు రాజ్, నేను చెప్పేది విను, అర్థం చేసుకో. ఇంకా ఈ ధాన్యలక్ష్మి ఇంకా ఈ రుద్రాణి ఉన్నంత వరకు వీళ్ళు ప్రశాంతంగా ఈ ఇంట్లో ఉండలేరు. బయట కష్టపడినా వాడి కాళ్ళ మీద వాడు నిలబడగలిగే స్థాయికి వచ్చాడు. వాడికి బయట ప్రపంచం ఏంటనేది తెలుస్తుంది ఇప్పుడిప్పుడే. వాడు లైఫ్ లో ముందుకు వెళ్లాలన్నా, ఇంకా ఎదగాలన్నా, వాడి కాళ్ళ మీద వాడు నిలబడాలన్నా వాడు బయట ఉండడమే మంచిది అని ప్రకాశం రాజ్ తో అంటాడు. ఇంకా కళ్యాణ్ కూడా రాజ్ తో చెప్తాడు, లేదన్నయ్య, ప్లీజ్ మమ్మల్ని ఆపొద్దు, మేమింకా వెళ్తాం, మేము పూజ వరకనే వచ్చాము, ఈ ఇంట్లో ఉండడానికి మాకిద్దరికి ఇష్టం లేదు, మేము లైఫ్ లో ఎదగాలనుకుంటున్నాము, మా కాళ్ళ మీద మేము నిలబడగలిగి అప్పుడు మేము ఈ ఇంటికి వస్తాము, మనస్ఫూర్తిగా అమ్మా నాన్న మీరందరూ పిలిచిన రోజున ఖచ్చితంగా వస్తాము అని కళ్యాణ్ కూడా రాజ్ తో అంటాడు. ఇంకా రాజ్ మౌనంగా ఉంటూ, సరే కళ్యాణ్, నువ్వు ఎదగడమే నాకు కావాలి, నువ్వు కష్టపడకూడదని నేను చూస్తున్నాను, నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావో అని ఆలోచిస్తున్నాను అని రాజ్ కళ్యాణ్ తో అంటాడు. ఇంకా కళ్యాణ్ ఇంట్లో వాళ్ళందరికీ బాయ్ చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. కళ్యాణ్, అప్పు ఇద్దరు కూడా వెళ్లిపోతారు. ఇక మరో పక్క కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అపర్ణ ఇద్దరు కూడా కంగారు పడుతూ ఉంటారు. ఏంటి, ఏమైంది కావ్య, ఏమైంది అని అపర్ణ లేపుతుంది. ఇంకా కావ్యని గదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి డాక్టర్ కి ఫోన్ చేస్తారు రాజ్. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. ఇంకా డాక్టర్ వచ్చి కావ్యని టెస్ట్ చేసి, కంగ్రాచులేషన్స్ అండి, మీరు తండ్రి కాబోతున్నారు అని రాజ్ కి చెప్తుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడతారు. రుద్రాని ఇంకా ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా షాక్ అవుతారు. నా కొడుకునేమో ఈ ఇంట్లో నుంచి పంపించేసి ఇదేమో ఇప్పుడు తల్లి కాబోతుందా? రాజు ఇంకా కావ్య ఇద్దరు కూడా సంతోషంగానే ఉంటున్నారు అని ధాన్యలక్ష్మి తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంకా రుద్రాని అయితే, ఏంటిది, ఇప్పుడు ఇది తల్లి కావడం ఏంటి, ఇది గనక ఈ ఇంటికి వారసుడిని ఇచ్చిందంటే ఇప్పటికే దీన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు, ఇంకా ఈ ఇంట్లో వాళ్ళందరూ ఇది చెప్పినట్టే వినాల్సిందే అన్నట్టు మాట్లాడతారు. ఎలా అయినా సరే ఇది తల్లి కావడానికి వీల్లేదు, ఈ బిడ్డని భూమి మీదకి రానివ్వకుండా చెయ్యాలి అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది రుద్రాణి. ఇంకా ఇందిరాదేవి, అపర్ణ, రాజ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి, చూడు కావ్య, ఇప్పటి వరకు నువ్వు కష్టపడింది చాలు, ఇకనైనా రెస్ట్ తీసుకో, నీకేం కావాలన్నా నన్ను అడుగు, నీకేది కావాలన్నా నేను తీసుకొస్తాను, నేను చేసి పెడతాను, నీకు నేనున్నానని మర్చిపోవద్దు అని అపర్ణ అంటుంది. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. రుద్రాణి మాత్రం తన గదిలోకి వెళ్లి తనలో తనే అనుకుంటూ ఉంటుంది, ఏంటి, ఈ కావ్య ప్రెగ్నెంట్ అయింది, ఎలా అయినా ఏదో ఒకటి చేసి ముందు అబార్షన్ అయ్యేలా చేయాలి అని తనలో తనే ఆలోచిస్తూ ఉండగా రాహుల్ వస్తాడు. ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు, చాలా కోపంగా ఉన్నట్టున్నావు అని వచ్చి అడుగుతాడు. ఇంకేముందిరా, ఆ కావ్య తల్లి కాబోతోంది, ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆ కావ్య మాట మాత్రమే వింటారు, ఈ ఇంటికి వారసుడు వస్తున్నాడంటే ఆనందంలో మునిగి తేలుతున్నారు, ఈ ఇంట్లో వాళ్ళందరూ అంత ఆనందంగా ఉండడం నేను చూడలేను, ఏదో ఒకటి చేసి ముందు అబార్షన్ అయ్యేలా చెయ్యాలి అని రుద్రాణి రాహుల్ తో చెప్తుంది. రాహుల్ ఏమో, ఎందుకు మమ్మీ అంత టెన్షన్ పడతావు, నేను ఏదో ఒకటి నా ఫ్రెండ్ ని కనుక్కుని మందు తీసుకొస్తాను, నువ్వు అది పాలల్లో కలిపి ఇచ్చేసేయి, దాంతో కావ్యకి అబార్షన్ అవుతుంది, దానికి ఇబ్బంది ఏముంది అని రాహుల్ చెప్తాడు. అది అంత సులువు కాదు రాహుల్, మా వదిన ఆ అపర్ణ కావ్యని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది, మన చేతిలో ఏముండదు, మనం ఏది ఇచ్చినా ఇంక నీ పెళ్ళా ఉందిగా స్వప్న, అది కూడా టెస్ట్ చేస్తూ ఉంటుంది, కానీ దీనికి వేరే ప్లాన్ ఏదన్నా ఆలోచించాలి అని రుద్రాణి అంటుంది రాహుల్ తో. అవును మమ్మీ, నువ్వు చెప్పింది నిజమే, ఇంక ఈ స్వప్న ఉందంటే కుదురుగా ఉండదు, ఎక్కడ మనిద్దరం ఏం చేస్తామో అని చెక్ చేస్తూనే ఉంటుంది అని రాహుల్ రుద్రాణితో చెప్తాడు. ఇంకా రుద్రాణి రాహుల్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగా రాహుల్ రుద్రాణి మాటలు స్వప్న వింటుంది. అసలు మీకు బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా, ఎంతసేపు నా చెల్లెల జీవితం బాడైపోవాలనే కోరుకుంటారా, ఇన్నాళ్ళు అది ఎన్నో కష్టాలు పడింది, అత్తగారి ప్రేమ పొందలేదు, ఇప్పుడిప్పుడే కొద్దిగా పొందుతుంది, భర్త దాని అత్తగారి
గారు ఇద్దరు కూడా చాలా సంతోషంగా చూసుకుంటున్నారు దాన్ని. ఇలా మనశ్శాంతిగా ఉండనివ్వండి. మీరిద్దరు మళ్ళీ నా చెల్లెలు కావ్య జోలికి వస్తే మీకు మర్యాదగా ఉండదు. చూడత్తా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నా చెల్లెలు జోలికి రావద్దు. నేను అస్సలు ఊరుకోను, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది స్వప్న. ఇక మరో పక్క కనకం ఇంకా కృష్ణమూర్తి ఇద్దరు కూడా విషయం తెలిసి ఇంటికి వస్తారు. అపర్ణ, కావ్య ఇద్దరు కూడా పలకరిస్తూ ఉంటారు కనకం కృష్ణమూర్తిని. అమ్మా రండమ్మా, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడుగుతుంది కావ్య. నేను బానే ఉన్నానమ్మా, నువ్వెలా ఉన్నావు తల్లి అని కనకం అడుగుతుంది. ఇంకా అపర్ణ వచ్చి, చూడండి కనకం గారు, మీరు ఇప్పుడా వచ్చేది? కూతురు తల్లవుతుందని తెలిసి ఆనందపడాల్సింది పోయి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారేంటి అని అపర్ణ అడుగుతుంది. లేదండి, ఇవి కన్నీళ్లు కావు. నా కూతురు ఇంతకాలానికి ఇంత సంతోషంగా ఉందా అని బాధ వచ్చేస్తుంది నాకు. చిన్నప్పటి నుంచి పాపం ఇది కష్టాలు పడుతూనే ఉంది. ఇప్పుడు దీని జీవితాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది అని కనకం కృష్ణమూర్తి ఇద్దరు అంటారు. కూతురు తల్లి కాబోతుంది, సంతోషంగా ఉంది అంటే ఏ తల్లికైనా అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది అపర్ణ గారు అని కనకం అంటుంది. ఇంకా అపర్ణ ఏమో, చూడండి వదిన గారు, మీరేం బాధపడకండి. మీ అమ్మాయిని మా ఇంటి అమ్మాయిలాగా చూసుకుంటాం. తనని కష్టపడకుండా చూసుకుంటాము. తను తల్లవుతుందంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికైనా తన జీవితం బాగుపడిందని కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు అపర్ణతో. ఇంకా ధాన్యలక్ష్మి వచ్చి, వచ్చారా మీరే, ఇంకా ఏంటి రాలేదు అనుకుంటున్నాను. మీ మూడో అమ్మాయిని కూడా మాకు ఇచ్చారు కదా, మాకు శనిలా పట్టింది. నా కొడుకుని నాకు దూరం చేసింది. ఇంకా ఆ మాయదారి అప్పు నా కొడుకుని వదిలిపెట్టదు. ఈ ఇంట్లో నుంచి మళ్ళీ తీసుకెళ్లిపోయేలా చేసింది. నా కడుపు కోత ఎవరికీ అర్థం కావట్లా. ఈ ఇంట్లో వాళ్ళు మాత్రం ఈ ఇంటి వారసుడు బయటికి వెళ్లిపోయినా చాలా ఆనందంగా ఉంటున్నారు. మీకే మీ అమ్మాయి ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయినా మీకు ఏ బాధ లేదు. మీ అమ్మాయిని అలా పెంచారు మరి అని ధాన్యలక్ష్మి అంటుంది. చూడండి ధాన్యలక్ష్మి గారు, మీరు పొరపాటు పడుతున్నారు. మీ అబ్బాయే మా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడు. పెళ్లి చేసింది అల్లుడు గారు. మీరు కాస్త నా కూతుళ్ళ గురించి మర్యాదగా మాట్లాడండి. నా కూతుళ్ళనేమన్నా అంటే మాత్రం నేను ఊరుకోను. నేను నా ముగ్గురు కూతుళ్ళని చాలా పద్ధతిగా పెంచుకున్నాను. మా దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ పరువు మర్యాద అన్ని ఉన్నాయి. మేము పరువుగా బ్రతికిన వాళ్ళమే. నా కూతురు మనసులో మీ అబ్బాయి ఉన్నా గాని మనసు చంపుకుని పెళ్లికి ఒప్పుకుంది. కానీ మీరు ఈ రుద్రాణి మాట్లాడిన మాటలకే పెళ్లి కొడుకు మండపం నుంచి వెళ్లిపోయాడు. మీరు ఇంకా ఆ విషయాన్ని వదిలిపెట్టలేదు. మీరు నా కూతుళ్ళని ఏమన్నా అంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను. మీకు మర్యాదగా ఉండదు. ఇప్పుడు నా కూతురుని ఇచ్చిన అత్తగారు కాబట్టి నేను మీకు ఈ మాత్రం మర్యాద అయినా ఇస్తున్నాను. లేదంటేనా ఇంతకన్నా దారుణంగా మాట్లాడేదాన్ని అని కనకం వార్నింగ్ ఇస్తుంది. ఇంకా ఇందిరాదేవి వచ్చి, చూడు కనకం, నువ్వేం బాధపడకు. ధాన్యలక్ష్మి అలాగే మాట్లాడుతుంది. కొడుకు వెళ్లిపోయాడన్న బాధలో నుంచి ఇంకా బయటికి రాలేదు. నువ్వు తన మాటలు ఏం పట్టించుకోకు. నువ్వు కావ్యం చూడ్డానికి వచ్చావు. చాలా ఆనందంగా ఉన్నాం ఇంట్లో వాళ్ళందరం కూడా. కావ్య తల్లి కాబోతోంది. తను ఎలా ఉండాలి ఏంటి అని తనతో మాట్లాడు. నువ్వు ధాన్యలక్ష్మి మాటలేమి పట్టించుకోవద్దు అని ఇందిరాదేవి అంటుంది. ఏంటమ్మా నువ్వు అని రుద్రాణి వస్తుంది. చూడమ్మా, ధాన్యలక్ష్మి వదిన ఎంత బాధపడుతుందో. కొడుకు తన కళ్ళ ముందు లేడు అని, తన కొడుకుని తనకు కాకుండా చేసిన అప్పుని తిడుతుంటే నువ్వు ఊరుకో అంటావేంటమ్మా అని రుద్రాణి అంటుంది ఇందిరాదేవితో. నువ్వు మాట్లాడొద్దు రుద్రాణి, నీ పని నువ్వు చూసుకుంటే చాలా బాగుంటుంది. నీ మాటల వల్లే అసలు ఈ ధాన్యలక్ష్మి ఇలా తయారయ్యింది. ముందు నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతే మనశ్శాంతిగా ఉండదు ఈ ఇల్లు అని ఇందిరాదేవి అంటుంది. ఆ మాటలకి షాక్ అయిన రుద్రాణి. రాబోయే కాలంలో ఇలాగే జరగాలి అనుకుంటే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.